మంచి ప్రతిపాదన ఆ, ఇది. అది నేను నాగార్జున గారు అడిగేది. ప్లీజ్ కంక్లూడ్. రిషి గారు, ఇప్పుడు రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ జరగాలి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంత నేర్చుకోవాలండి. ఆయన ఓకే. 5 సంవత్సరాలు పాలించినప్పుడు ఎలా చేశాడు అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచి ప్రభుత్వం ముందు ఒక ఎంక్వైరీ కమిటీ వేసి రిపోర్ట్ తెప్పించుకొని, ఇదిగో వీళ్ళు ఉన్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అది ఇదని వాళ్ళకి ముందుగానే ఫెయిలర్స్ ఇవ్వడం తోటి వాళ్ళు ముందే హైకోర్టుకు వెళ్ళి అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకుంటున్నారు. మీరు చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది అరెస్ట్ చేసే వరకు బయటకు వచ్చేది కాదు. చంద్రబాబు నాయుడు గారి విషయమే తీసుకోండి, ఎలా చేశారు, అవును. కనీసం ఎఫ్ఐఆర్ లేదు. ఆయన అడిగాడు ఎఫ్ఐఆర్ అన్నా బయటికి వండయా బాబు అంటే, మీరు రండి అప్పుడు చూపిస్తాం. మాజీ ముఖ్యమంత్రి అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అయ్యా నేను వస్తానంటే చెప్పండి ఏం లేదు అంటే నువ్వు బస్సు ఎక్కువ అన్నారు. ఆధిపత్య అన్నారు. సో మీరు అలాంటి దుర్మార్గములైనటువంటి వాళ్ళతో మీరు ప్రవర్తించేటప్పుడు మీరు కూడా కొంత స్ట్రాటజిక్ గా వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశం అరెస్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్లి అక్కడ ట్రయల్ అయ్యి శిక్ష పడాలనేటువంటి ఇంటెన్షన్ వాళ్ళది కాదు. శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాళ్ళు, శనివారం ఆదివారం ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, సోమవారం నాడు అక్కడ కోర్టుకు వెళ్తే వాళ్ళు బయటికి పోమని బెయిల్ ఇచ్చేవాళ్ళు. అయిపోయింది వాళ్ళ పని. అంతే. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసినట్టు చేయమని నేను అంటలేదు, కానీ ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి కొడాలి నాని వరకు ఇదే తంతు కదా. అదే వాళ్ళు ఏం పారిపోయి చూసుకుని వీళ్ళందరూ రెచ్చిపోతున్నారో కనీసం దాని మీదన్నా దృష్టి పెట్టాలి. ఇప్పటికైనా కదా. ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ 2 years కదా. రెచ్చిపోతున్నారు అనేది రిషి గారు, ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. వీళ్ళు పద్ధతి ప్రకారం వెళ్తారు, అది ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మన దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏళ్ళు పూళ్ళు గడిచిపోతాయి కాబట్టి అనేది ఒకటే వాళ్ళకి ధైర్యం. అంటే మన గేమ్లో ఎలాగో రూల్స్ ఉండవు కదా. ఫ్రైడే తీసుకెళ్లి సాటర్డే సండే ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తారు అనమనండి. ఒక 2 కేసులు అలా చేయమనండి, మళ్ళీ కనపడరు ఎవరు. అందరూ కలుగుల్లోకి దూరి మళ్ళీ మీరు అబ్జర్వ్ చేశారా, అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ కొంతమంది గ్యాప్ విరామం తర్వాత అందరూ బయటకు వస్తున్నారు. కాబట్టి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా పందా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల తరపు నేను ఈ మాట చెప్తున్నాను, మిమ్మల్ని దుర్మార్గంగా ప్రవర్తించమని చెప్పలేదు, కానీ దుర్మార్గులతో ప్రవర్తించేటప్పుడు కొంత వేగవంతమైనటువంటి చర్యలు ఉండాలనేటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలని అందరూ భావిద్దాం. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ నాగేంద్ర గారు.